గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు గరుడా మీడియా. మనం ఈరోజు సైకాలజీలోని గత ప్రశ్నాపత్రాల ప్రశ్నలు, ముఖ్యమైన ప్రశ్నలు చర్చిద్దాం. మొదటి ప్రశ్న: వికాసం మొదట తల భాగంలో ప్రారంభమై క్రమంగా క్రింది శరీర భాగాలకు అంటే కాళ్ళ వైపు సాగుతుందని తెలిపే వికాస సూత్రము ఏది? ఆప్షన్స్: సమీప దూరస్థ సూత్రం, శిరోపాదాభిముఖ సూత్రం, ఏకీకరణ సూత్రం, పరస్పర సంబంధ సూత్రం. కరెక్ట్ ఆన్సర్ శిరోపాదాభిముఖ సూత్రం. శిరోపాదాభిముఖ సూత్రం ప్రకారం శిశువు వికాసం తల నుండి ప్రారంభమై అడుగు భాగాల వైపు సాగుతుంది. శిశువు మొదట తల నిలపడం, ఆపై చేతులు, చివరగా కాళ్ళపై నియంత్రణ సాధిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్: ఒక శిశువు బొటన వేలు మరియు చూపుడు వేలుతో చిన్న నాణ్యాన్ని ఎత్తడానికి ముందే రెండు చేతులతో పెద్ద బంతిని పట్టుకోగలడు. ఇది ఏ వికాస దిశకు ఉదాహరణ? ఆప్షన్స్: శిరోపాదాభిముఖ దిశ, సమీప దూరస్థ దిశ, ద్వైపాక్షిక నుండి ఏకపాక్షిక సూత్రం, సమగ్ర వికాస సూత్రం. ఆన్సర్ సమీప దూరస్థ దిశ. సమీప దూరస్థ నియమం ప్రకారం వికాసము దేహ మధ్యస్థ భాగము నుండి ప్రారంభమై వెలుపల అంచుల వరకు సాగుతుంది. అందుకే పెద్ద కండరాల నియంత్రణ మొదట వచ్చి చిన్న కండరాల సమన్వయము తర్వాత వస్తుంది. థర్డ్ క్వశ్చన్: జీన్ పియాజే ప్రకారం పిల్లలలో వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ప్రధానంగా వ్యక్తమవుతుంది? ఆప్షన్స్: ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ ఇంద్రియ చాలక దశ. కంటికి కనిపించకపోయినా వస్తువులు ఉనికిలోనే ఉంటాయని గ్రహించడాన్ని వస్తు స్థిరత్వ భావన అంటారు. ఇది ఇంద్రియ చాలక దశ అంటే 0 నుండి 2 సంవత్సరాలు ముగింపు సమయానికి పటిష్టంగా ఏర్పడుతుంది. ఫోర్త్ క్వశ్చన్: బల్లపై నుంచి బొమ్మ కింద పడినప్పుడు దానికి దెబ్బ తగిలిందని, అది ఏడుస్తుందని ఒక పాప నమ్ముతుంది. పియాజే ప్రకారం ఈ రకమైన ఆలోచన విధానాన్ని ఏమంటారు? ఆప్షన్స్: అహం కేంద్రవాదం, సర్వాత్మకవాదం, వ్యత్యస్త చాలన భావన, కేంద్రీకరణం. ఆన్సర్ సర్వాత్మక వాదము. ప్రాణం లేని నిర్జీవ వస్తువులకి ప్రాణము, భావాలు ఉన్నట్లు భావించడాన్నే సర్వాత్మకవాదం అంటారు. ఇది పూర్వ ప్రచాలక దశలోని ముఖ్య లక్షణం. ఫిఫ్త్ క్వశ్చన్: ఒక బాలుడు వస్తువులను వాటి బరువు లేదా పొడవు ఆధారంగా ఒక వరుస క్రమంలో అమర్చగలిగితే అతను సాధించిన మానసిక సామర్థ్యము ఏది? ఆప్షన్స్: వర్గీకరణము, శ్రేణీకరణము, అనుమతి సంబంధము, భద్రతా సూత్ర భావన. ఆన్సర్ శ్రేణీకరణము. వస్తువులను వాటి పరిమాణాలు లేదా కొలతలు ఆధారంగా ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చే శక్తిని శ్రేణీకరణం అంటారు. ఇది మూర్త ప్రచాలక దశలో లభిస్తుంది. సిక్స్త్ క్వశ్చన్: లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం శిక్ష నుండి తప్పించుకోవడానికి మాత్రమే నిబంధనలను పాటించే పాఠశాల విద్యార్థి ఏ నైతిక స్థాయికి చెందుతాడు? ఆప్షన్స్: పూర్వ సాంప్రదాయక స్థాయి, సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి, స్వయం ప్రతిపత్తి నైతిక స్థాయి. ఆన్సర్ పూర్వ సాంప్రదాయక స్థాయి. పూర్వ సాంప్రదాయక స్థాయిలో నైతికత బాహ్యశక్తులపై ఆధారపడి ఉంటుంది. మొదటి సోపానంలో శిశువు శిక్ష మరియు విధేయతకు ప్రాధాన్యతనిస్తూ దండను తప్పించుకోవడానికి నియమాలను పాటిస్తాడు. సెవెంత్ క్వశ్చన్: సమాజంలో మెజారిటీ ప్రజలకు మేలు చేయని చట్టాలను సవరించవచ్చని భావించే వ్యక్తి కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు? ఆప్షన్స్: మంచి బాలుడు, మంచి బాలిక నైతికత, అధికారము, సామాజిక క్రమపాలన నైతికత, సామాజిక ఒప్పందము, వ్యక్తిగత హక్కుల నైతికత, సార్వత్రిక నైతిక సూత్రాల నైతికత. ఆన్సర్ సామాజిక ఒప్పందము, వ్యక్తిగత హక్కుల నైతికత.
ఐదవ దశ సామాజిక ఒప్పందంలో చట్టాలు అనేవి సమాజ శ్రేయస్సు కోసమేనని గ్రహించి ప్రజాహితానికి అడ్డు వచ్చే చట్టాలను ప్రజాస్వామ్య పద్ధతిలో సవరించవచ్చని నమ్ముతారు. ఎయిత్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం పాత్ర సందిగ్ధత లేదా తాదాత్మ్య సంక్షోభం ఏ వయసులో సంభవిస్తుంది? ఆప్షన్స్: ఉత్తర బాల్య దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, పూర్వ బాల్య దశ. ఆన్సర్: కౌమార దశ. కౌమార దశలో పిల్లలు తామెవరు, సమాజంలో తమ పాత్ర ఏమిటని అన్వేషిస్తారు. ఈ క్రమంలో తాదాత్మ్యం సిద్ధించకపోతే పాత్ర సందిగ్ధత అనే సంక్షోభం ఎదురవుతుంది. నైన్త్ క్వశ్చన్, ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం శైశవ పూర్వ బాల్య సంధి దశలో పిల్లలను అతిగా నియంత్రిస్తే లేదా అవమానిస్తే వారిలో పెంపొందే నైజము ఏది? అపనమ్మకం, సిగ్గు మరియు సందేహం, న్యూనతాభావం, తప్పు చేశాననే భావన. ఆన్సర్: సిగ్గు మరియు సందేహం. రెండవ దశ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు సందేహం. స్వతంత్రంగా పనులు చేసుకొనివ్వకుండా కట్టడి చేసినప్పుడు పిల్లల్లో తమ సామర్థ్యంపై సందేహము, సిగ్గు ఆవరిస్తాయి. 10th క్వశ్చన్, పిల్లలు పుట్టుకతోనే భాషాగ్రహణ పరికరముతో జన్మిస్తారని ప్రతిపాదించిన విఖ్యాత భాషావేత్త ఎవరు? ఆప్షన్స్: బిఎఫ్ స్కిన్నర్, లైవ్ వైగోట్స్కీ, నోమ్ చామ్స్కీ, జీన్ పియాజే. ఆన్సర్: నోమ్ చామ్స్కీ. నోమ్ చామ్స్కీ సహజవాదాన్ని సమర్థిస్తూ పిల్లల్లో భాషను పెంపొందించుకోవడానికి అవసరమైన జీవ సంబంధ వ్యవస్థ పుట్టుకతోనే ఉంటుంది, దాన్ని ఎల్ఏడి లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అని పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో సహజ ఉద్దీపన అంటే ఆహారం ఇవ్వకుండా కేవలం నిబంధిత ఉద్దీపన అంటే గంటను పలుమార్లు ఇస్తూ పోతే నిబంధిత ప్రతిస్పందన అంటే లాలాజలం క్రమంగా తగ్గిపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: అయత్న సిద్ధ పునఃప్రాప్తి, ఉద్దీపన సామాన్యీకరణము, విరమణ లేదా విలుప్తీకరణము, విచక్షణ. ఆన్సర్: విరమణ. పునర్బలనం లేకుండా కేవలం గంట శబ్దాన్ని పదే పదే వినిపిస్తూ ఉంటే కుక్క క్రమంగా లాలాజలం కార్చడం నిలిపివేస్తుంది. దీన్ని విరమణ లేదా విలుప్తీకరణం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, కావలసిన ప్రవర్తనను పునరావృతం చేయడానికి శిశువుకు ఇష్టం లేని బాధాకరమైన ఉద్దీపనను, ఉదాహరణ కోప్పడడం లేదా శబ్దం తొలగించడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: పునర్బలనము, సకారాత్మక పునర్బలనము, నకారాత్మక పునర్బలనము, సకారాత్మక శిక్ష, నకారాత్మక శిక్ష. ఆన్సర్: నకారాత్మక పునర్బలనము. నకారాత్మక పునర్బలనంలో ఒక అప్రియమైన ఉద్దీపనను తొలగించడం ద్వారా ఆశించిన సత్ప్రవర్తనను పెంచుతారు. ఉదాహరణకు సీటు బెల్ట్ పెట్టుకోగానే వచ్చే చిరాకు కలిగించే అలారం శబ్దం ఆగిపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులు సమాధానాలు చెప్పే సంఖ్య స్థిరంగా కాకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు టోకెన్ బహుమతులుగా ఇస్తూ ఉంటే అది ఏ రకమైన పునర్బలనము? ఆప్షన్: స్థిర కాల వ్యవధి నియమిత పట్టిక, స్థిర నిష్పత్తి నియమిత పట్టిక, చర నిష్పత్తి నియమిత పట్టిక, చర కాల వ్యవధి నియమిత పట్టిక. సరైన సమాధానం చర నిష్పత్తి నియమిత పట్టిక. ప్రతిస్పందనల ఆధారంగా మార్పు చెందుతూ ఇచ్చే పునర్బలనాన్ని చర నిష్పత్తి పట్టిక అంటారు. ఇది అత్యంత నిలకడైన అభ్యసన రేటును ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, థాండైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమాలలో ఏ నియమం సంతృప్తికరమైన ఫలితం అభ్యసనాన్ని బలపరుస్తుందని, అసంతృప్తి బలహీనపరుస్తుందని చెప్తుంది? ఆప్షన్: సన్నద్ధత నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమము, సాదృశ్య నియమము. ఆన్సర్: ఫలిత నియమం. ఫలిత నియమం ప్రకారం
ప్రవర్తన యొక్క ఫలితము. సంతోషాన్ని కలిగిస్తే అభ్యసనం బలపడుతుంది, బాధ కలిగిస్తే బలహీనపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్బర్ట్ బందూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం ప్రకారం ఇతరులను అనుభవించే ఫలితాలను చూసి నేర్చుకోవడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: క్రియాశీల నిబంధనం, పరోక్ష పునర్బలనం, అవ్యక్త అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం. ఆన్సర్: పరోక్ష పునర్బలనము. మరొక వ్యక్తికి లభించిన సన్మానం లేదా శిక్షణ గమనించి తన ప్రవర్తన మార్చుకోవడాన్నే పరోక్ష లేదా ప్రత్యామ్నాయ పునర్బలనం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. సమస్య సాధన కోసం ఆలోచిస్తున్నప్పుడు అకస్మాత్తుగా మెరుపులాగా మనసులో పరిష్కారం తట్టడం ఏ అభ్యసన సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణం? ఆప్షన్స్: యత్నదోష అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధనం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, సాంఘిక సంజ్ఞానాత్మక సిద్ధాంతం. ఆన్సర్: అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసనంలో సమస్యను ఒకేసారి సమగ్రంగా పరిశీలించి అకస్మాత్తుగా పరిష్కారం కనుగొనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కర్ట్ లెవిన్ రంగ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి ప్రవర్తన ప్రభావితం చేసే సాంఘిక, భౌతిక మరియు మానసిక పరిసరాల మొత్తం కలయికని ఏమంటారు? ఆప్షన్స్: స్కిమాటా, జీవావరణము, జీవితావరణము, సమీప వికాస రంగము, ఆకర్షణీయత. ఆన్సర్: జీవితావరణము. కర్ట్ లెవిన్ ప్రకారం వ్యక్తి మరియు అతని చుట్టూ ఉన్న మానసిక పరిసరాన్ని కలిపి జీవితావరణము అంటారు. ప్రవర్తన అనేది వ్యక్తికి జీవితావరణానికి మధ్య జరిగే ప్రతిచర్య. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ ప్రకారం ఒక క్లిష్టమైన పనిని నేర్చుకునే క్రమంలో ఉపాధ్యాయుడు లేదా సమవయస్కుడు అందించే తాత్కాలిక సహాయాన్ని ఏమంటారు? ఆప్షన్స్: సమీప వికాస మండలం, స్కఫోల్డింగ్ అంటే మంచా లేదా ఆధారం, సాంశీకరణము, మెటాకాగ్నిషను. ఆన్సర్: స్కఫోల్డింగ్. వైగోట్స్కీ సిద్ధాంతంలో అభ్యాసకునికి లభించే తాత్కాలిక సహాయాన్ని మంచి కట్టడం లేదా ఆధారం చూపడం లేదా స్కఫోల్డింగ్ అంటారు. సహాయం పొందిన తర్వాత వారు స్వతంత్రంగా పని పూర్తి చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ సిద్ధాంతం ప్రకారం పిల్లలు ఆటలాడుతున్నప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు తమలో తామే గట్టిగా మాట్లాడుకోవడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: అహం కేంద్రిత సంభాషణ, వ్యక్తిగత సంభాషణ, సాంఘికీకరణ సంభాషణ, అంతర్గత సంభాషణ. ఆన్సర్: వ్యక్తిగత సంభాషణ. వైగోట్స్కీ ప్రకారం పిల్లలు తమ ఆలోచనలు నియంత్రించుకోవడానికి, మార్గనిర్దేశం చేసుకోవడానికి తమతో తాము మాట్లాడుకుంటారు. దీన్నే వ్యక్తిగత సంభాషణ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. జెరోమ్ బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం పనులను స్వయంగా చేయడం మరియు వస్తువులను స్పృశించడం ద్వారా జ్ఞానాన్ని పొందే దిశ ఏది? దృశ్య రూపం, సాంకేతిక దశ, క్రియాత్మక దశ, మూర్త దశ. ఆన్సర్: క్రియాత్మక దశ. బ్రూనర్ వర్గీకరణలో మొదటి దశ క్రియాత్మక దశ. ఇందులో శిశువు శారీరక పనులు, వస్తువులను తాకడం ద్వారా అభ్యసిస్తాడు.